అమ్మ నాగపంచమి వస్తుంది కదా! అసలు నాగపంచమి అంటే ఏంటి? ఎలా జరుపుకోవాలి? ఆ రోజు అసలు ఏ పూజలు చేయాలంటారు? దాని యొక్క విశిష్టత చెప్తారా? చాలా మంచిది. హ్మ్. మనకి శ్రావణ మాసం మొదట్లోనే పంచమి తిథిలో మన నాగపంచమి చేసుకుంటాం. సంవత్సరానికి ఒకసారి వచ్చే అద్భుతమైన పండగ. అంటే ఓకే. మనకి నాగుల చవితి, హ్మ్. సుబ్రహ్మణ్య షష్ఠి, గరుడ పంచమి, శ్రీ పంచమి ఇవన్నీ ఎలాగో అట్లాగే ఈ హ్మ్. నాగపంచమి కూడా నాగులపంచమి. మనం చేసుకుంటాం. ఎక్కువగా సంతానం లేని వాళ్ళు కానీ, లేకపోతే అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళు కానీ, హ్మ్. వివాహాలు లేట్ అవుతున్నాయి, వివాహాల కోసం కానీ, హ్మ్. ఏదన్నా మనం ఉన్నతమైన చదువులు చదువుకోవాలి అని ఓకే. అనుకునే వాళ్ళకి కానీ, పిల్లలకి మూడో ఏట వచ్చేసరికి మనం చెవులు కుట్టిస్తాం. అవును. ఆ చెవులు కుట్టించే విధానంలో కానీ, హ్మ్. తర్వాత ఎవరికైనా కంటి చూపు తగ్గుతోంది, ఓకే. దృష్టి మాంద్యం ఉంది, కంటి చూపు తగ్గుతోంది, హ్మ్. లేకపోతే తరతరాల నుంచి వీళ్ళు కళ్ళజోళ్ళు వాడుకోవాల్సిన అవసరం వస్తుంది ఓకే. అనుకున్న వాళ్ళు కూడా. ఎందుకంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి హ్మ్. కంటికి కూడా చాలా ఓకే. ఆయన పూజ చేయటం వల్ల హ్మ్. మంచి ఇది కలుగుతుందని మనం అంటారు. ఓకే. మంచి దృష్టి వస్తుందని. హ్మ్. అందుకే మొక్కుకొని కళ్ళు కూడా సమర్పిస్తూ ఉంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెండి కళ్ళు తయారు చేయించి ఓకే. మొక్కుగా ఆ స్వామికి సమర్పిస్తూ ఉంటారు. ఓకే. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన నాగపంచమి రోజున నాగాలెగ్గా చేయటం అనేది చాలా విశేషం ఈ రోజున. హ్మ్. ప్రముఖ దేవాలయాల్లో రంగరంగ వైభవంగా కూడా చేస్తూ ఉంటారు. ఓకే. ఇప్పుడు సంతానం గురించి అని అనుకున్నాం కదా! అట్టాగే జాతక సమస్యలు, ఎవరైనా జాతక సమస్యల్లో హ్మ్. జాతకం బాగోపోయినా, ఏమైనా సర్పదోషాలు ఉండి, హ్మ్. అట్లాగే మాతృకా దోషాలు, పితృకా దోషాలున్నా, ఓకే. జాతకంలో ఉన్నాయి, ఈ దోషాలున్నాయి, సర్పదోషాలున్నాయి హ్మ్. అనన్నా, మహాకాల సర్పదోషం ఉందన్నా కూడా ఈ హ్మ్. నాగపంచమి ఆరాధన చేయటం అనేది చాలా ఎంతో ముఖ్యమైనదనమాట. ఓకే. దీనికి కూడా యథావిధిగానే తెల్లవారుజామున లేవటం, హ్మ్. తలస్నానం చేయటం, ఈరోజు ఉపవాసం ఉండటం అనేది కూడా చాలా ఓకే. ఏమీ తినకూడదు. ఉపవాస ఓకే. దీక్ష చేసుకుని హ్మ్. పగలలా పూజ చేసుకుని స్వామివారికి పుట్టలో పాలు పోసుకుని ఆరాధన చేసుకుని మనం ఏమేం చేసుకోవాలనుకున్నామో ఆ పూజలన్నీ చేసుకుని ఓకే. పగలల్లా ఏం తినకుండా ఉండి సాయంత్రం కూడా ఒకసారి మళ్ళీ పూజ చేసుకుని హ్మ్. అప్పుడు రాత్రికి స్వామివారికి యథావిధిగా ధూపదీప నైవేద్యాలు సమర్పించుకొని భోజనం చేయాలి. ఈ పూజా విధానం అంటూ ఏమైనా ఉంటుందమ్మా? తప్పకుండా ఉంది. దీనికి హ్మ్. కూడా ఏదైనా బ్రాహ్మణ్ణి నియమించుకొని చేసుకోవచ్చు. ఓకే. లేకపోతే మనంతరం మనం వెళ్ళి చేసుకోవచ్చు. హ్మ్. ఏదైనా పుట్ట దగ్గరికి వెళ్ళి ఓకే. పుట్ట దగ్గర ఆరాధన చేసుకోవచ్చు. హ్మ్. తర్వాత లేకపోతే ఇంట్లోనే మీరు ఏదన్నా వెండి పడిగ కానీ ఏదన్నా ఉన్నా, హ్మ్. లేకపోతే అది లేకపోతే అంటే గోధుమ పిండితో ఓకే. నాగపడిగల్లే చేసి హ్మ్. మనం ఒక ప్లేట్‌లో గనక పెట్టుకుని హ్మ్. దానికి పాలు పోసి నాగారాధన చేసుకోవచ్చు. అట్లా కూడా ఓకే. చేసుకోవచ్చు. హ్మ్. పిల్లల చేత కూడా చేయించడం అనేది చాలా మంచిది. ఓకే. పుట్ట దగ్గరికెళ్ళి ఒకవేళ మనం పూజ చేసుకున్న తర్వాత హ్మ్. పుట్ట బంగారం అని చెవులకు పెట్టుకుంటారు. ఆ మట్టిని తీసుకొచ్చి పుట్ట బంగారం అని చెవులకు పెట్టుకుంటారు. ఓకే. ఎవరికైనా చిన్న పిల్లలకి చెవులో చీము కారుతూ ఉంటుంది. అవును. చీము కారే సమస్య ఉంటుంది. హ్మ్. ఈ రోజున నాగారాధన చేయటం వల్ల హ్మ్. పిల్లలకి చీము కారటం అనేది తగ్గిపోతుంది. ఓకే. విశేషమైందనమాట. చాలా ఓకే. విశేషంగా చెవిలో చీము కారుతోందా? హ్మ్. అయితే పుట్ట దగ్గరికెళ్ళి పాలు పోసిరా, హ్మ్. నాగారాధన చేయని పెద్దలు మనకు చెప్తూ ఉంటారు. ఓకే. అయితే ఈ నాగపంచమి మనం ఎందుకు చేసుకుంటున్నాము? హ్మ్. ఏమిటి? ఎప్పటినుంచి ఈ ఆచారం వచ్చింది మనకి అనంటే, హ్మ్. ఇప్పుడు మనకి జనమేజయుడు సర్పయాగం చేశాడు. ఓకే. సర్పయాగం చేసినప్పుడు ఎందుకు చేశాడు ఈ సర్పయాగం అంటే, తక్షకుడనే నాగం హ్మ్. తన తండ్రిని కాటేయటం వల్ల తండ్రి చనిపోయాడు ఓకే. అన్న అపోహ ఆయనకున్నది. హ్మ్. అపోహ అది వాస్తవమే. హ్మ్. అయితే ఆ కోపం అన్నమాట. కాబట్టి నేను నాగాల్ని సర్పయాగం చేస్తాను అనంటే, ఆయన యాగం చేస్తే పాపం నాగాలన్నీ వచ్చి అగ్నిలో ఆహుతైపోతున్నాయి. ఓకే. ఆహుతైపోయి చనిపోతున్నాయి. హ్మ్. అట్లా చనిపోతున్నప్పుడు నాగాలన్నీ ఆస్తికుడని ఒక మహామునికెళ్ళి విన్నవించుకున్నారు. హ్మ్. విన్నవించుకున్నందుకు ఆ మహాముని ఏం చేశాడంటే, జనమేజయుడి దగ్గరికెళ్ళి నాయనా హ్మ్. అని చెప్పి చాలా మంచి మాటలు ఆయనకి. ఓకే. ఆయన శాంతపరేలాగా నువ్వు హ్మ్. ఇలా చేయకూడదు, జరిగిందేదో జరిగిపోయిందని చాలా హ్మ్. సౌమ్యంగా మాట్లాడి హ్మ్. ఆయన యొక్క కోపాన్ని తగ్గించాడు. ఆ మహారాజు యొక్క కోపాన్ని తగ్గించాడు. ఓకే. తగ్గించిన తర్వాత ఈ నాగాలన్నీ బతికి బయటపడ్డాయి ఉన్నవన్నీ. హ్మ్. ఆ కోపం తగ్గించి ఏ రోజునైతే సర్పయాగం వదులుకున్నాడో అదే రోజు ఈ నాగపంచమి. ఓకే.
కాబట్టి ఇవాళ నాగారాధన అంతా మనం చెయ్యాలి. అప్పుడు శ్రీ మహావిష్ణువుకి శేషపాన్పు నాగేంద్రుడు కదా, కాబట్టి అప్పుడు ఆయన విన్నవించుకున్నాడు, స్వామి ఇట్లా మేము వెళ్ళిపోయిన వాళ్ళం సర్పయాగంలో పోయాము, మాకు ఏదన్నా ఒక విశేషంగా ఒక పండగ జరిగేలాగా మీరు మాకు చెప్పండి అని అంటే, ఈ రోజున మీరు ఇట్లా రక్షించబడ్డారు కాబట్టి నాగపంచమి రోజున, కాబట్టి జనులందరి చేత మీరు పూజించబడాలి అని శ్రీ మహావిష్ణువు ఒక వరం అనేది సర్పాలకి ఇవ్వటం వల్ల ఈ నాగపంచమిని మనం చేసుకుంటున్నాం. చాలా అద్భుతమైన పండగ. ప్రముఖ క్షేత్రాల్లో, నాగక్షేత్రాల్లో కానీ లేకపోతే శివాలయాల్లో కానీ, ఇప్పుడు శ్రీశైలం, కాశీ ఇలాంటి ఉంటాం కదమ్మా, అలా పెద్ద పెద్ద శివాలయాల్లో కూడా నాగపంచమి పూజని విశేషంగా చేయటం అనేది జరుగుతుంది. ఓకే అమ్మ, మనం దీని యొక్క కథ తెలుసుకున్నాం, పూజ విధానం తెలుసుకున్నాం. నైవేద్యాలు ఏం సమర్పించాలంటే ఎక్కువగా స్వామికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి తెల్ల నువ్వులు బెల్లము కలిపిన చిమ్మిరి నైవేద్యం పెడతారు. అట్లాగే బియ్య పిండితో చేసిన చలిమిండి నైవేద్యం పెట్టడం, ఆవు పాలు నైవేద్యం పెట్టడం, ఇవి ముఖ్యంగా మనం చేస్తూ ఉంటాము. తర్వాత విశేషంగా మీరు ఏదైనా భోగాలు చేసి నైవేద్యం పెట్టాలంటే పులిహార, పొంగలి ఇవన్నీ కూడా చేసి నైవేద్యం పెట్టచ్చు. ఓకే, ఇది ఎవరైనా జరుపుకోవచ్చమ్మా? ఇక్కడ వాళ్ళే ఎక్కువగా ఇది జరుపుకుంటారు అంటూ ఏమైనా? ఏం లేదమ్మా, ఏ ప్రాంతం వాళ్ళైనా కూడా తప్పకుండా ఆచరించుకుంటూ వస్తున్నారు, ఆచరించుకోవచ్చు. ముఖ్యంగా పిల్లలు ఉన్నవాళ్ళు, పిల్లలు లేని వాళ్ళు కూడా. పిల్లలు ఉన్న వాళ్ళు ఏంటి, వాళ్ళు మంచిగా చదువుకోవాలి, బాగుండాలి, కంటి చూపు బాగుండాలి, చెవులోంచి కానీ ఏమి చీము కానీ అట్లాంటివన్నీ ఏమి కారకూడదు, వాళ్ళ భవిష్యత్తు ప్రవర్తనతో వాళ్ళు ఉండాలి, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి అన్న ఇదితో పిల్లలు ఉన్నవాళ్ళు. పిల్లలు లేని వాళ్ళు సంతానం కలగాలని, వివాహాలు జరగని వాళ్ళు వివాహాలు కావాలి, మంచి వాళ్ళు వాళ్ళకి జోడీగా రావాలని, ఇలా రకరకాల కోరికలతో ఈ నాగపంచమి పూజని ఎవరైనా చేసుకోవచ్చు. ఓకే, ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.